భూభారతిలో స్లాట్ బుకింగ్ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్లైన్ లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. దాన్ని ఆధారంగా చేసుకుని యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్ ద్వారా చలాన్ ను ఎడిట్ చేస్తూ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్ మొత్తాన్ని ముఠా ఎడిట్ చేస్తుంది. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ చేసింది ముఠా. కేసులు వెలుగులోకి రావడంతో దందా వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్ టికెట్ భూభారతిలో అయితే స్లాట్ బుకింగ్ లో భారీ కుంభకోణం వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. కుంభకోణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఈ కుంభకోణం వెనుక ఎంతమంది ఉన్నారు? పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తున్నారు పోలీసులు? జనగామ జిల్లాలోని ఇప్పటికే 22 పైగా భూభారతి స్లాట్ బుకింగ్ లో రిజిస్ట్రేషన్ లో భారీగా కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎవరైతే భూభారతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు భూభారతిలో స్లాట్ బుక్ చేసుకుంటారు. దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం కూడా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో పేమెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో దీన్ని ఆసరాగా చూసుకొని యాదగిరి గుట్ట కేంద్రంగా ఉన్న ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆ యొక్క పేమెంట్ ని ఎడిట్ చేసి, అంటే పెద్దగా చెల్లించాల్సిన పేమెంట్ ని దాన్ని చాలా తక్కువ పేమెంట్ గా ఎడిట్ చేసి దాన్ని ఆ పేమెంట్ చేయడం, ఆ పేమెంట్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ అయినట్టుగా అక్కడ మనకి చూపెడుతుంది. తహసీల్దార్లు కూడా అనుమానం రాకుండా ఈ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా గుర్తించి ఇప్పటికే అది భూభారతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగించారు. ఇప్పటికీ 22 పైగా ఇలాంటి భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. దానికి యాదగిరిగుట్ట కేంద్రంగా ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు చేస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు తనని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ జనగామ జిల్లాకు చెందిన ఈ తహసీల్దార్ ఆఫీస్ లోని ఆపరేటర్లకు కొంత డబ్బులు ఆశ చూపెట్టే ఈ ఒక దందా జరిగినట్టుగా, దీంతో భారీగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు కూడా అధికారులు గుర్తించారు. నిన్న మొత్తం కూడా దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై జిల్లా కలెక్టర్ తో సహా యంత్రాంగం మొత్తం కూడా ఎంక్వైరీ కూడా చేశారు. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీలో ఏం తెలియదో మనకైతే బయటకు చెప్పలేదు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది వారందరినీ కూడా గుర్తించి వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాదు, ప్రభుత్వానికి వాటిలో నష్టాన్ని కూడా రికవర్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఒక ఆన్లైన్ ప్రక్రియలో భారీ కుంభకోణాన్ని చేయడం, ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం జరిగించే కుట్రని అధికారులు బట్టబయలు చేయడం, ఇది తహసీల్దార్లు కూడా తెలియకుండా ఈ యొక్క ప్రాసెస్ జరగడంతో అయితే ఈ యొక్క అధికారులు గుర్తించి ఈ యొక్క ఆన్లైన్ మోసాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత దీంతో భాగస్వాములందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. శాలిని, చంద్రశేఖర్, అలాగే ఆ యాప్ క్రియేట్ చేయడం వెనుక ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు పోలీసుల విచారణలో ఇంకా ఈ నిర్వాహకుడికి ఎవరెవరు సహాయం చేసినట్టుగా తెలుస్తుంది? ఎవరైతే ఈ ఇంటర్నెట్ నిర్వాహకుడితో పాటు ఒక 3 నుంచి 4 ఎవరైతే తహసీల్దార్ ఆఫీసులలో ఉన్న ఆపరేటర్లు కూడా సహాయం అందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారికి కొంత లంచం ఆశ చూపి కొంత మొత్తం డబ్బు ఆశ చూపించి ఈ విధంగా చేశారు. ఇంకా దీంట్లో ప్రభుత్వ అధికారులు ఎవరైతే తహసీల్దార్ సంబంధించిన మిగతా ఎవరైనా సిబ్బంది ఉన్నారో తహసీల్దార్ల ఆఫీసులో ఈ విధంగా ఈ యొక్క 22 చాలా రిజిస్టర్లకు సంబంధించి తహసీల్దార్ ఆఫీసులకు సంబంధించి ఈ యొక్క కుంభకోణం జరిగి ఉంటుంది. దాంట్లో ఎవరెవరు సహకరించారు అనేది అయితే ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. తను ఎవరైతే ఇంటర్నెట్ నిర్వాహకుడు తను ఉన్న నాలెడ్జ్ తో ఏదైతే ఎప్పుడైతే తను పేమెంట్ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సినప్పుడు ఆ అమౌంట్ ఒక ప్రత్యేక యాప్ ద్వారా మాత్రం సిస్టమ్ లో, అంటే భూభారతిలో చూపెట్టిన అమౌంట్ కంటే కూడా దాన్ని తక్కువ చేయడం, అంటే దాన్ని ఎడిట్ ద్వారా పేమెంట్ తక్కువ చేయడం, ఆ తర్వాత ఆ తక్కువ మొత్తం పేమెంట్ ని ఆన్లైన్ పేమెంట్ చేయడంతో అక్కడ అది పేమెంట్ సక్సెస్ అని మాత్రమే చూపెడుతుంది. ఆ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా చూసిన తహసీల్దార్లు మిగతా ప్రాసెస్ చేస్తుంటారు. కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా ఆన్లైన్ మోసాల కిందనే గుర్తించారు. ఆన్లైన్ మోసాలు ప్రత్యేక యాప్ ద్వారానే ఇది చేసినట్లుగా. అంతేకాదు ఇతనికి ఎవరెవరు సహకరించారు అనేది కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరికి బయటికి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఇవాళ రేపట్లో ఎంక్వైరీ పూర్తిగా క్లియర్ అయిన తర్వాత దాంట్లో ఉన్న దోషుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని జరిగిన నష్టాన్ని కూడా రికవరీ చేస్తామని జిల్లా అధికారులు చెప్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.